జగన్ గుంటూరు పర్యటనకి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జెడ్+ సెక్యూరిటీ నడుమ సాగుతోంది ఈ జగన్ టూర్. అంతేకాదు ఈ టూర్ కొనసాగనుంది. జగన్ టూర్ నేపథ్యంలో భద్రతని కట్టుదిట్టం చేశారు పోలీసులు. 9 వాహనాల కాన్వాయ్తో గుంటూరుకు వెళ్తున్న ఈ వెహికల్స్ అన్ని కూడా రోప్ పార్టీతో భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. జగన్ ప్రయాణించే మార్గాల్లో హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పలు ఆంక్షలు కూడా విధించారు. గుంటూరులో ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు పోలీసులు. గుంటూరుకి బయలుదేరారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి ఆఫీస్ నుంచి బయలుదేరారు ఆయన. కాసేపట్లో అంబటి నివాసానికి చేరుకోబోతున్నారు. ధ్వంసమైన అంబటి ఆఫీస్ ని ఇంటిని పరిశీలించనున్నారు జగన్. అంబటి కుటుంబాన్ని కూడా పరామర్శించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్ గుంటూరు పర్యటనకి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జెడ్+ సెక్యూరిటీ నడుమ సాగనుంది జగన్ టూర్. 9 వాహనాల కాన్వాయ్తో గుంటూరుకు వెళ్తున్నారు జగన్. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. రోప్ పార్టీతో భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. జగన్ ప్రయాణించే మార్గాల్లో హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పలు ఆంక్షలు విధించారు. గుంటూరులో ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు పోలీసులు. రోప్ పార్టీతో భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. 9 వాహనాలతో ఆయన టూర్ కొనసాగుతోంది. 9 కాన్వాయ్లతో గుంటూరుకు వెళ్తున్నారు జగన్. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. భారీ భద్రత నడుమ ఈ టూర్ కొనసాగుతోంది. గుంటూరుకు బయలుదేరారు జగన్. ప్రస్తుతానికి సంబంధించిన అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. హసీనా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడి వరకు చేరుకున్నారు? ఎంతసేపట్లో రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? గుంటూరు బయలుదేరిన జగన్ కాన్వాయ్ ఇప్పుడు మంగళగిరి చేరుకునింది. మరి కాసేపట్లో గుంటూరు చేరుకోబోతారు. అయితే ఇంకా ర్యాలీ అంటే చూసుకుంటే మనం చాలా భారీ సంఖ్యలో ఇక్కడ జగన్ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ హైవే మీదకి రావడంతో పూర్తి చాలా స్లోగా నడుస్తుంది కాన్వాయ్. అయితే దాదాపు 1 అవర్ పైనే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం పార్టీకి సంబంధించిన లీడర్స్ తో పాటు అలాగే అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడంతో పోలీస్ భద్రత మధ్య ఈ కాన్వాయ్ కొనసాగుతుంది. ఎక్కడ కూడా అంటే మధ్య మధ్యలో వచ్చి జాయిన్ అవుతున్న నేపథ్యంలో కొంచెం స్లోగా అవుతుంది. అయితే ఎక్కడ ఆంక్షలు అయితే అంటే ఆపడం కానీ అలాంటిది ఏమి ఇక్కడ హైవే మీద కనబడడం లేదు. అయితే గుంటూరుకి రీచ్ అయిన తర్వాత గుంటూరు సిటీలో వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో సిచ్యువేషన్ చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో వాహనాలన్నీ కూడా వచ్చిన నేపథ్యంలో ఓన్లీ జగన్ కాన్వాయ్ ని కొన్ని వాహనాలను వదిలిన తర్వాత కొన్నిటిని ఆపేసే ప్రయత్నం అయితే కనబడుతోంది. పూర్తి స్థాయిలో ఇక్కడ అంటే ఇప్పుడు మాజీ మంత్రులు ఇద్దరు ఇళ్ల పైన టీడీపీ శ్రేణుల దాడి ధ్వంసం అవడం, పార్టీ కార్యాలయాలు ధ్వంసం అవడం అనే అంశం మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని కేంద్రానికి కూడా తెలపడానికి సిద్ధమవుతున్నారు. అదే ఢిల్లీకి కూడా వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అరాజక పాలన కొనసాగుతుందని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రపతి పాలన కూడా విధించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఇప్పుడు సెక్షన్ 30 పెట్టడం, 144 సెక్షన్ పెట్టడం కూడా అమలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ కాన్వాయ్ అంటే మొత్తం అంతా ఈ యాత్ర ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎక్కడ అడ్డుకుంటారనేది అయితే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హసీనా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.